నమస్కారం. శివాభిన్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆహ్లాదకర వాతావరణంలో గూడూరు పురపాలకం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో కార్యాలయానికి సొబగులు, పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వివరించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ఎండలు మండుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారిని కీర్తిప్రియ. సమస్యల పరిష్కారం కోసం వేరువేరుగా నిరసనలు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టిన ఎన్ఎంయు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా లక్ష తులసి పూజ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నూతన హంగులతో గూడూరు పురపాలక సంఘం కార్యాలయం దర్శనమిస్తోంది. ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా, పచ్చని మొక్కలతో కళకళలాడేలా పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. గూడూరులోని పురపాలక కార్యాలయం అందరినీ ఆకర్షిస్తోంది. పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా కమిషనర్ వెంకటేశ్వర్లు కార్యాలయాన్ని అభివృద్ధి చేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సామాజిక బాధ్యత పట్ల అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనం కోసం అందమైన పూల మొక్కలు నాటారు. పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు, కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎవరూ నిల్చొని గంటల తరబడి ఉండకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కార్యాలయం ముందు భాగంలో జాతీయ చిహ్నమైన 4 సింహాల ప్రతిమను ఏర్పాటు చేశారు. భవన సముదాయానికి రంగులు తీర్చిదిద్దారు. అర్జీదారులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అవసరమైన కుర్చీలు అందుబాటులో ఉంచారు. గూడూరు పట్టణాన్ని పచ్చదనం, పరిశుభ్రత దిశగా ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో మునిపెన్నడూ లేని విధంగా పురపాలక కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ విషయమై పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా గత 2 నెలలుగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ముందుగా కార్యాలయాన్ని తీర్చిదిద్దామని, ఆ తర్వాత పట్టణాన్ని అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుధ్యం మెరుగుపరచడం, తడి పొడి చెత్త సేకరించడం, ఇలా అన్ని పనులు చేపడతామని ఆయన వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గత 2 నెలలుగా మనం పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మన పురపాలక సంఘ కార్యాలయం కూడా కొంత అంటే చాలా నుంచి రెనోవేషన్ లేకుండా అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ ఉండటం వల్ల దీన్ని పూర్తి స్థాయిలో అంటే ముందు ఇల్లు బాగు చేసుకొని తర్వాత ఊరు బాగు చేద్దామనే ఉద్దేశంతో ఆఫీస్ని ముందు ఫేస్ లిఫ్ట్ చేశాము. మంచి అంటే వచ్చిన వాళ్ళు వెహికల్స్ ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటే ఎదురు షెడ్ అవుట్ చేశాము. ఎదురు కూడా చిన్న ఇంతకుముందు ఉన్నటువంటి మొక్కలు తొలగించి మంచి గార్డెన్ లాగా తయారు చేసేసి ఫేస్ లిఫ్ట్ చేసి ముందు ఆఫీస్ని పరిశుభ్రపరచడం జరిగింది. దీని తర్వాత ఒక్కోటిగా టౌన్లో కూడా త్వరలో పూర్తి స్థాయి బ్యూటిఫికేషన్ టేకప్ చేయటం, అలానే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త, పొడి చెత్త, పారిశుద్ధ్యము, తర్వాత ఈ మురికి నీటి వ్యవస్థని బాగు చేయటం అనే కార్యక్రమాల మీద కూడా చర్యలు తీసుకోవడం.
ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ కీర్తి ప్రేస్ సూచించారు. మనుబోలులోని పిహెచ్సిలో సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలని వివరించారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ కీర్తిప్రియ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఎండ తీవ్రతకు గురైతే వచ్చే పరిణామాలు వారికి వివరించాలని సూచించారు. అనంతరం డాక్టర్ కీర్తిప్రియ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నాయని, చిన్న పిల్లలు వృద్ధులు తిరగొద్దని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవసరమైతే ఉదయం సాయంత్రం వేళలో పనులు ముగించుకోవాలన్నారు. వేసవి కాలంలో ఎక్కువగా నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకోవాలని డాక్టర్ కీర్తిప్రియ వివరించారు. ఈ ఎండలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మరియు వృద్ధులు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు కొంచెం ఎండకి బయట తిరగకుండా ఈవినింగ్ టైమ్స్ అట్లా తిరిగి కొంచెం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో తిరగడం మంచిది. కొంచెం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇక్కడ చూసుకుంటారు. అందరూ మందులు ఇస్తారు. ఏమన్నా మరీ బాగాలేకపోతే సెలైన్ పెడతారు. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ తాగండి. ఎవరైనా డీహైడ్రేట్ అవుతున్నారు అనుకుంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు దాంట్లో వాటర్లో కలుపుకొని తాగండి, లేదా ఓఆర్ఎస్ తాగండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి రండి. సబ్ సెంటర్స్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు షుగర్ చెక్ చేయించుకోవచ్చు, బీపీ చెక్ చేయించుకోవచ్చు. మీకు కావాల్సిన మందులు కానీ, బలానికి కానీ, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు పిహెచ్సికి రావాల్సిన పని లేదు. ఎక్కడ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్కైనా వెళ్ళి తీసుకోండి. ఏదైనా మరి ఇబ్బంది అయినప్పుడు పిహెచ్సికి రండి. ఎప్పుడు స్టాఫ్ అందుబాటులోనే ఉంటాము. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఓడూరు గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు రైల్వే స్టేషన్ పరిధిలోని ఓడూరు గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై మృతదేహం ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ఇసుకపాలెం గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. ఆటో డ్రైవర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో బంధువులు ఇంటికి వెళ్లి వస్తానని మస్తాన్ చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గొడవల కారణంగా మస్తాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం సమీపంలో తెల్లరాయి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా అక్రమ తవ్వకాలు జరుపుతున్న 2 జేసీబీలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సైదాపురం సమీపంలోని దెబ్బ వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు అక్కడ తెల్లరాయిని వెలికితీస్తున్నారు. జేసీబీ యంత్రాల సాయంతో రాత్రి వేళలో ఈ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం వేకువజామున 2 జేసీబీలను ఎస్ఐ కాంతికుమార్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాంతికుమార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, అప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని మండల వ్యవసాయాధికారి హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని తురిమెల్ల గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని తురిమెల్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి హైమావతి సిబ్బంది రైతులకు పలు సూచనలు ఇచ్చారు. వరి పంట పొలాలు పరిశీలించి రైతులకు అవగాహన కలిగించారు. ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ వరి పంట కోత దశకు చేరుకున్న నేపథ్యంలో ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు. అక్కడే మద్దతు ధర లభిస్తుందన్నారు. ధాన్యం కోసం అవసరమైన గోతాలను తమ శాఖ సహాయకులను అడిగితే ఇస్తారని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు తురిమెల్ల గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభలో రైతులందరికీ కూడా ఇప్పుడు వరి కోతలు స్టార్ట్ అయినాయి కనుక సైదాపురం మండలంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు కూడా, అందరు రైతులకు కూడా మీ యొక్క ధాన్యాన్ని ఖచ్చితంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ మీ యొక్క మద్దతు ధర పొందాలి అంటే తప్పనిసరిగా పీపీసీల ద్వారా మీరు ధాన్యాన్ని అమ్మవలసిందిగా రైతులందరికీ కోరడం అయింది. మీకు ఇప్పుడు పీపీసీలో బయట రేటు కంటే కూడా మంచి ధర ఉన్నది కనుక మనకు గ్రేడ్ ఏ రకము 19,720 రూపాయలు ఉన్నది.
అలాగే సాధారణ రకం 19,550 రూపాయలు ఉంది. కాబట్టి ప్రతి రైతులు కూడా మీ యొక్క సమీప ఆర్ఎస్కేలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా షెడ్యూలింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. షెడ్యూలింగ్ చేసుకున్న వెంటనే ఈ కూపన్స్, మాయిశ్చర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ట్రక్ షీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక అవన్నీ బ్యాగ్స్ తర్వాత మనకి రైస్ మిల్స్కి చేర్చడానికి కూడా మనకి పీపీసీల యొక్క బాధ్యత అంతా కూడా ఉంటుంది. కనుక ప్రతి రైతులు కూడా తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పేసి ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభ. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు బుధవారానికి 2వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ డిపో అధ్యక్షుడు ప్రవీణ్ మరికొందరు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అసిస్టెంట్ కార్యదర్శి అహ్మద్, రీజనల్ ఉపాధ్యక్షుడు వెంకయ్య, రీజనల్ జాయింట్ కార్యదర్శి వెంకటేశ్వరు, డిపో వర్కింగ్ అధ్యక్షుడు కృష్ణ, గ్యారేజీ కార్యదర్శి ప్రవీణ్, హుస్సేన్, పోలయ్య, శ్రీను, శేఖర్, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు కార్మికులను వేధించే పద్ధతి మానుకునేది మాత్రం రావడం లేదు. ఇంతకింత పోరాటాలు చేస్తున్నా కూడా వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఏం చేసుకున్నారో అర్థమే కావడం లేదు. కానీ ప్రతి కార్మికుని ఇబ్బంది పెట్టాలనేది మాత్రం వాళ్ళు ట్రైనింగ్ లో పొంది వస్తున్నారు. ఏమో మాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ గా చేయాల్సిన పనులు కూడా చేయకుండా నేను జరిగింది ప్రైవేట్ అక్షరాలు చెప్పింది సత్యవతి. 12 గంటల దాకా ఆ వ్యక్తి నిలబడలేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఒక సంతకం పెడితే నెల్లూరుకి వెళ్ళిపోతాడు ఆయన. అక్కడిది ఆ రూమ్ లోంచి బయటకు రాకుండా 12 గంటల దాకా అట్టే పెట్టి 12 గంటల పైకి పోయిన సంతకం పెట్టి పంపించాడు. ఏదేమైనప్పటికీ అదేవిధంగా ఏడీ షఫ్లింగ్ నవంబర్లో చేయాల్సిన షఫ్లింగ్ ఇంతవరకు షఫ్లింగ్ చేయాల. ఎందుకని వాళ్ళని బుధాలు వేసుకొస్తున్నాడో మాకు అర్థమే కావడం వల్ల. అదేదంటే మాకు కూడా చెప్పొస్తే మేము కూడా తెలుసుకుంటాం ఓపెన్ గా. వాళ్ళ బుధాలు వేసుకురావడం, ఒక వ్యక్తులకు కొంతమంది వ్యక్తులే బుధాలు వేసుకుని వస్తా పక్కన ఇబ్బంది పెడుతూ డివైడ్ అండ్ రూల్ పాటించి విభజించి పాలించని బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. అంటే ఈ డిపో నుంచి తొందరగా వెళ్ళిపోవాలంటే రియల్ గా ట్రాన్స్ఫర్ రావట్లేదు. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా అలిగేషన్లు పెడితే నేను కోరుకున్న డిపో నెల్లూరు 1 or 2 ఇచ్చేస్తాను అనుకుంటున్నాడు ఆయన. కానీ అది జరగదు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దీని గురించి ఎమ్మెల్యేలు, మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున 2వ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారి మొండి వైఖరి. గతంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ డిపో మేనేజర్ గారి గురించి. ఇప్పుడు వరకు స్టేట్లో ఎవరి గురించి ఆ విధంగా చెప్పుకుంటారు, మా డిపో మేనేజర్ గురించి చెప్పారు. ఎందుకంటే గత నెలలో ఆయన వచ్చినప్పుడు ఆ సర్వీసులు పెట్టమని చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన నోట్ ఫైల్ రెడీ చేయనటువంటి వ్యక్తిగా మా డిపో మేనేజర్ గారు చిరస్థాయిగా గూడూరు డిపోలో నిలబడిపోయేలాగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎంతసేపు అయినా గూడూరులో ఏంటంటే మీరు చెప్తే నేను చేయాలా, మీరు చెప్పినట్టు నేను చేయాలా అనే ఉద్దేశం అనేది మానుకోవాలి డిపో మేనేజర్. ఎందుకంటే మేము అడిగేది న్యాయమైన కోరికలు. ఆ రోజు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు తిరుమల బళ్ళు బెంగళూరు సర్వీస్ పెట్టమని చెప్తే ఎండీ గారితో మాట్లాడి అన్ని ఓకే అయిన తర్వాత మీరు ఎందుకు చేయరు అంటే మీకు ఎవరు చెప్పినా మీరు మాట వినరా. ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళ మాట వినలేదు. మేము యూనియన్ పరంగా మేము లెటర్ ఇస్తే మమ్మల్ని లెక్క చేయకుండా మేము దాని మీద అడిగితే మమ్మల్ని బయటికి పోని మాట్లాడడం కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రావట్లేదు. అదేవిధంగా ఈ డిపోలో 3 సంవత్సరాల నుంచి రెస్ట్ రూమ్ లేదు. ఏ ఒక్క బయట డిపోల నుంచి వచ్చే వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయాలంటే కనీసం పడుకోవడానికి ఇక్కడ రెస్ట్ రూమ్ అనేది లేదు. ఆ రెస్ట్ రూమ్ గురించి ఇప్పటికి కనీసం 10 సార్లు మేము మెమరాండం ఇచ్చున్నాం. 10 సార్లు ఏదో ఒక మాటలు చెప్తూ ఇదిగో రెడీ అయిపోయింది, నేను కడపతో మాట్లాడా, అక్కడ వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇదే మాటలు చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడం అనేది జరగల. ఈ డిపోలో చెప్పిన తిరుమల సర్వీసులు కానీ వాటికి నోట్ ఫైల్ పెట్టకుండా గమ్మున ఉండడం ఇలాంటివన్నీ కరెక్ట్ అయిన విషయాలు కాదు. అందుకని ఏంటంటే ఈ పద్ధతులన్నీ మార్చుకుని సర్వీసులు పెంచేదానికి, అదేవిధంగా డ్యూటీ చార్ట్లు, ఏడీసీ షఫ్లింగ్ అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా సామరస్యంగా మీరు పోవాలి కానీ ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా అందరినీ బాధ పెట్టే విధంగా ప్రవర్తించకూడదని ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ డిపోలో అనేక రకాలుగా కార్మికులు రకరకాల కష్టాలు పడుతున్నారు. వాళ్లకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేయాలా. డ్యూటీ చార్టుల విషయంలో కూడా తొందరగా వేయాలా. అదేవిధంగా ఈ మొత్తం ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కార్మికులు చాలా సంతోషపడ్డారు. ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీ నారాయణ కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిఎం కార్యాలయం ఎదుట
అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బివి రమణయ్య, శేషయ్య, హరినాథ్, రత్నయ్య, రాజారాం, జయచంద్ర, గోపాల్ రెడ్డి, విజయలక్ష్మి, తిరుపతమ్మ, రావమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా యూనియన్ వివాదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి మన కనీస హక్కులు, కనీస డిమాండ్ల కొరకు మనం పోరాటం చేయబోతున్నాం. అందుకు అందరూ కూడా కథలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. 27వ తారీఖున ఉదయం మన ఇంటర్సిటీ ట్రైన్కి బయలుదేరి మళ్ళా ఆ ధర్నా కార్యక్రమం చేసుకొని వచ్చేస్తాం. ఇందులో భాగంగా ఈరోజు గూడూరు డిపోలో మన డిపో మీద కార్యాలయం ముందు మా యొక్క కనీస హక్కుల కోసం నిరసన తెలియజేయడం జరిగింది. వీటిని జయప్రదం చేయాలని చెప్పి ఈ గూడూరు పట్ట ప్రజలకు, ఇతర ఎంప్లాయీస్కి, అన్ని యొక్క ఉద్యోగ సంఘాలకు కూడా విన్నవించుకుంటున్నాం. రెండవది, ఆర్టీసీలో రిటైర్డ్ అప్పటి నుంచి మాకు సామాజిక పెన్షన్ లేదు, లేదా కనీస పెన్షన్ లేదు. ఆ పెన్షన్ని మీకు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. 650 నుంచి ఇవాళ 4000 లోపు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సామాజిక పెన్షన్ ముసలివాళ్ళకి ఇచ్చే పెన్షన్ అయినా ప్రతి ఎలక్షన్ పెరుగుతుంది, కానీ మాకైతే ఆ పెన్షన్ పెరగడం లేదు. రెండోది, ఆ పెన్షన్ ఏ పాటది అని చెప్పి అంటాం. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఎట్టి చాకరీ చేసి రేత్రి బౌళ్ళు కష్టపడి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు చాకరీ చేస్తే రిటైర్డ్ అయిపోతే కనీసం 1000 రూపాయల పెన్షన్ నుంచి 4000 రూపాయలు ఇస్తున్నారు. అసలు ఖర్చులకు కూడా పనికిరానటువంటి ఆ పెన్షన్ అని. ఇవాళ అదే మిగతా డిపార్ట్మెంట్లో బేసిక్లో 50% పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సంతోషం. అంటే ఆ విధంగా కూడా మేము చాలా ఆశించాం గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడున్నటువంటి గూడూరు పట్టణంలో బ్రాహ్మణ భవనంలో పండితులు ఆలూరు శిరోమణి శర్మ వారి సతీమణి చేతుల మీదుగా పంచాంగ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం శిరోమణి శర్మ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు శివకుమార్, ప్రతినిధులు చెట్టుమూరు శ్రీనివాసరావు, విద్యాలలిత, దోబగుంట శ్రీనివాస్, వేపకొమ్ము నరసింహారావు, రామ్మూర్తి, ప్రకాశం, సుబ్బారావు మరికొందరు పాల్గొన్నారు. ఇక్కడ గూడూరు పట్టణంలో మన బ్రాహ్మణ సంఘాల సమాఖ్య గూడూరు శాఖ వారు ఒక దక్కనైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. అందులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో కొన్ని కార్యక్రమాలు నేను కూడా పాల్గొనడం జరుగుతున్నది. అదే క్రమంలో ముఖ్యంగా ఈ సంవత్సరం మేము చేపట్టినటువంటి కార్యక్రమం వినూత్నమైనటువంటిది అంటే, ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సర ఆది పండుగ నాటికి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి మన బ్రాహ్మణ సంఘాల్లో కూడా కొంత ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఒక పంచాంగం తలా ఒకటి ఇస్తే బాగుండును అనేటువంటి ఉద్దేశం మనసులో సంకల్పం కలిగింది. వెంటనే ఈ సంకల్పం కలుగుతూనే దీనికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం మనకు కావాలి కదా. ఏ పని చేయాలన్నా కూడా డబ్బు కావాలా. వారు మా ఉగాది పంచాంగాన్ని అక్కడి నుంచి కొన్ని వేల బుక్స్ అనుకుంటున్నాను తీసుకొని వచ్చి అవి అందరికీ కూడా ప్రతి సంఘంలో బ్రాహ్మణ సంఘాల్లో నెల్లూరులో కానీ, నాయుడుపేటలో కానీ, అంగడిలో కానీ, పెంచులకొండలో కానీ ఎక్కడ ఉండేది కూడా జిల్లాలో మొత్తం తిరుగుతూ, తిరుపతి, నెల్లూరు జిల్లాలో తిరుగుతూ అందరికీ ఈ పంచాంగ శ్రవణం ఉగాది కొత్త సంవత్సరం వస్తుంది 25 నెలాఖరికి. దాని సందర్భంగా అందరికీ పంచాంగాలు ఇవ్వాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు వాళ్ళ సతీ సమేతంగా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా ఆయన అందరికీ తిరిగి ఈ విధంగా బుక్స్ ఇవ్వడం అనేది అది చాలా అరుదు. ఎక్కడ ఈ విధంగా నాకు తెలిసి ఏ బ్రాహ్మణ సంఘంలో ఏపీలో ఇంతవరకు నేను చూడలేదు. ఆ వయసులో ఉన్నాయన. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవనంలో పురపాలక సంఘం చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజారోగ్యం, దోమలు, పారిశుద్ధ్యం నిర్మూలన వంటి అంశాలపై సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ ఫజలుల్లా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా నేను గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కట్టలేదనే ఆలోచన మీద మినిస్టర్ గారు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఒక్కరోజే అన్ని ఇళ్లకు సంబంధించిన కనెక్షన్స్ తీసేస్తే 15 కోట్లు కలెక్షన్ వచ్చింది కేవలం ఒక్కరోజుకే. మరి ఆ విధమైనటువంటి మాకు కూడా 14 లక్షలు బకాయి ఉంది. మరి ఉన్నది సమయం చాలా తక్కువ. మార్చి 31కి మనం ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి మరి వసూలు కావాల్సినటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మరి మేము కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకి కంపల్సరీ పన్ను అనేది కట్టాలి, మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందువల్లంటే చాలా చోట్ల వెళ్ళినప్పుడు మన గౌరవ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారని మరి మా పన్నులు వసూలుకి వెళ్ళినటువంటి వాడు తిరిగి రావడం అలాంటివి జరుగుతున్నాయి. దయచేసి ఈ విషయం మీద గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం మంచి పోరాటం అనే అంశంపై వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నీ శక్తిని నింపేస్తుంది. నేను బ్రతకవలసిన అవసరం ఉందని నేను ప్రకటించుకుంటున్నాను. ఆదాలు చెప్పండి. చదవబడినటువంటి I have finished the race. I have kept the fight. ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపూర్ణంగా ప్రతి క్రైస్తవుడు ఈనాటి జీవితం జీవించాలి అన్నదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చి 3.5 సంవత్సరాలు ఎదిగినటువంటి బిడ్డలు మీ ఆలయంలో చేరి ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి బిడ్డని నాయన నీవు ఏర్పాటు చేసుకుని ఉన్నావు. ఇది నీ యొక్క అనాది సంకల్పము మా హృదయాల్లో నాయన నీకు చోటించి ప్రభా మా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడానికి దయచేయండి. ఇంకా కూడా విశ్వాసములు కట్టేటువంటి మీ వైపు చూచి ప్రభా నీ ద్వారా మేము నీ కొరకు సాక్ష్యంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో చెప్పబడినట్టుగా గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. ఆలయంలో మహిళలు విరివిగా లక్ష తులసి పూజలో పాల్గొన్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పాబోలు వెంకటేశ్వరులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహ్లాదకర వాతావరణంలో గూడూరు పురపాలకం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో కార్యాలయానికి సొబగులు, పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వివరించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. ఎండలు మండుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందితో సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారిని కీర్తిప్రియ. సమస్యల పరిష్కారం కోసం వేరువేరుగా నిరసనలు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టిన ఎన్ఎంయు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు. వైభవంగా లక్ష తులసి పూజ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.